బస్టర్ నే చేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టర్. హాయ్ హలో వ్యూయర్స్, కూల్ సమ్మర్లో హాట్గా రిలీజ్ అయ్యి మంచి కలెక్షన్స్తో దూసుకుపోతున్న సరైన సినిమా సరైనోడు. బన్నీని సరైనోడుగా సూపర్గా ప్రజెంట్ చేసిన డైరెక్టర్ బోయపాటి శ్రీను గారు అండ్ మన సరైనోడుతో జతకట్టి ఆటలాడి పాట పాడిన బ్యూటిఫుల్ క్యాథరిన్ అండ్ రఘుల్ ప్రీత్ సింగ్ కూడా రెడీగా ఉన్నారు. మరి వాళ్ళతో ఈరోజు మన ఎపిసోడ్ని స్టార్ట్ చేసిద్దాం. బ్లాక్ బస్టర్ నే చేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టర్. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అసలు ఎంత నిండుగా ఉందో ఈ ఫ్రేమ్. అసలు నారీ టైంలో ఉంటే ఓకే, మీరు అలా అనుకోవడం తప్పలేదు. అదే హీరోకేనా హీరోయిన్లు మాకొద్దా అన్నట్టు కూర్చున్నారు మీరు. ఎంత ధైర్యం బోయపాటి గారు మీకు, సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా మీరు ఇప్పుడు మీ గట్స్ చూపించబోతున్నారు. ఇద్దరు అందమైన అమ్మాయిలు ఇలా పక్కన కూర్చోబెట్టుకుని మీరు మాట్లాడడానికి వచ్చారంటే పర్లేదండి, ఇంకా బాగానే మాట్లాడతారు. అవును, మీరు ధైర్యంగా మాట్లాడగలుగుతారు. ఎనీవే కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ముగ్గురికి. అసలు సూపర్ కలెక్షన్స్. ఫస్ట్ 3 days లోనే 50 దాటేయడం, ఐ థింక్ ఇది 100కి వెళ్ళిపోతుంది. 100 crores కలెక్షన్ క్లబ్ లోకి అయితే ఖచ్చితంగా 4 days లో. యా సి సూపర్. సరైన టైంలో సరైన సినిమా సరైనోడు. డెఫినెట్లీ. అంటే సమ్మర్ అంటేనే అందరు వచ్చి థియేటర్స్ కి చూడాలి అని అనుకుంటాం కదా. సో డెఫినెట్లీ వీ నీడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనుకుంటున్న టైంలో ద మోస్ట్ అవైటెడ్ సరైనోడు ఈజ్ లైక్ సరైన మూవీ. పిల్లల నుంచి అందరం వెళ్ళి హ్యాపీగా చూస్తున్నాం. ఒకటి కాదు 2-3 times కూడా చూసి ఎంజాయ్ చేస్తున్నాం. సో సూపర్ గా ఉంది. మరి మీకు మీ రెస్పాన్స్ ఎలా ఉండింది? మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు సక్సెస్ ని? ఎప్పుడండి ఏదన్నా ఓ సక్సెస్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండమన్నారు. అందుకని అవకాశం ఉన్నంత వరకు తక్కువే మాట్లాడుతుంటామండి. ఎంజాయ్మెంట్ ఎంతన్నా సరే ఉంటుంది, బట్ లోపలే తప్ప బయటకు వచ్చి అన్ని కూల్. ఏదైనా ఒక మంచి పొగడ్తగా ఏదైనా వినినా సరే ఇలా విని ఇలా వదిలేసి హ్యాపీ, అంతే తప్ప దాన్ని మించి బయటికి వెళ్ళి ఓ మేము తీసాం ఓ ఎరగొట్టేసాం ఏమీ లేదండి. డెఫినెట్లీ ఆడియన్స్, మెయిన్ ప్రేక్షకులు అండి, ప్రేక్షకులు కానీ అభిమానులు కానీ డిస్ట్రిబ్యూటర్ కానీ ప్రతి ఒక్కళ్ళు కోరుకునేది ఏంటంటే ఎప్పుడు ఒక మంచి సినిమా రావాలి అని. డెఫినెట్లీ అందరి కాంబినేషన్లో ఒక అద్భుతమైన సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్ళామండి. ఈరోజు సూపర్ డూపర్ హిట్ చేసి పెట్టారు. సో తప్పకుండా ఆనందం బయటికి వ్యక్తపరిచేది కాదండి. డెఫినెట్లీ. అంటే ఆ ఆనందంతో పాటు దీంతో పాటు చిన్న భయం కూడా ఉందండి. ఏంటంటే నెక్స్ట్ బాధ్యత ఇంకా పెరిగింది. అవును, నెక్స్ట్ ఇంకా ఆనందం ఎక్స్ప్రెస్ చేయాల్సింది మేమే. డెఫినెట్లీ సినిమా చూసి ఎంజాయ్ చేసిన మేమే. బోయపాటి గారు, ఒక క్వశ్చన్ అండి. మీరు ఇంచుమించుగా చాలా వరకు ఇద్దరు హీరోయిన్లతో చేస్తూ వచ్చారు సినిమాలు. అవునండి. అవును కదా. సో అది మీకు కత్తి మీద సామ్లా లేదు. ఇద్దరికి న్యాయం చేయాలి, ఇద్దరిని సాటిస్ఫై చేయాలి. ఎగ్జాంపుల్ అండి, అంటే దీని ప్రీవియస్ మూవీస్ తీసుకున్నా ఏది తీసుకున్నా సరే నేను ఎగ్జాంపుల్ మాట్లాడగలనండి. కానీ మీ ముందు ఈ సినిమా ఉంది కాబట్టి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నా సినిమాలో హీరోయిన్ మీరు చూడండి, ఆ క్యారెక్టర్ క్యాథరిన్ చేస్తేనే పండుద్ది, లేదంటే ఇంకెవరు చేసినా ఎక్కదు. ఆ రెండో పెయిన్ఫుల్ క్యారెక్టర్, ఫీల్ క్యారెక్టర్ రకుల్ చేస్తేనే ఆ అమ్మాయి యాక్ట్, అంతే ఇంకెవరు ఉండరు. అంటే రకుల్ ఎమ్మెల్యే క్యారెక్టర్ చేయలేదా? అంటే అందులో వేరే ఒక చిన్న వేరియేషన్స్ ఉంటాయండి. చేస్తారు, చెయ్యరు అని కాదండి, బట్ ఒక చిన్న వేరియేషన్స్ ఉంటాయి. ఒకళ్ళని చూస్తే ఒక స్పైసీ ఉంటుందని, ఒకళ్ళని చూస్తే ఒక సాఫ్ట్ ఉంటుందండి. వాటిని బేస్ చేసుకొని వెళ్తామని, అంతేగాని ఎవరు చేయలేనిది ఏం లేదండి. ఎవరైనా చేయగలరు, అలా అని కాదు, బట్ వాళ్ళు దానికి యాక్ట్ అంతే. జరిగింది మన కళ్ళ ముందు కాబట్టి అంతే తప్ప. కరెక్ట్ అండి. వాట్ హీ సేయింగ్ ఇస్ అబ్సల్యూట్లీ కరెక్ట్. దట్ మీరు ఒక ఫేస్ కి ఒక సర్టన్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ సూట్ అవుతుంది. లైక్ యు నో, ఇఫ్ యూ ట్రై టు మేక్ సమ్మన్ హూ లుక్స్ వెరీ ఇన్నోసెంట్ ఇంటూ సమ్మన్ హూస్ అ విలన్, నెగటివ్ షేడ్, అది సెట్ అవ్వదు. బట్ దట్ డజంట్ మీన్ దే కాంట్ డూ ఇట్, బట్ దే మైట్ నాట్ బి ఏబుల్ టు డూ దట్ మచ్ జస్టిస్ టు ఇట్. తను ఉందండి, ఎమ్మెల్యే క్యారెక్టర్ చేసింది. ఆఫ్టర్ ఫ్లాష్ బ్యాక్ తను ఫీల్ అయ్యి బాధపడుతూ ఉంటే, తను క్రై చేస్తుంటే కూడా ఆటోమేటిక్గా ఆడియన్కి ఒక తెలియని ఫీల్ వచ్చింది. తను అది చేయగలదు అని అర్థం. కానీ ఆ అమ్మాయిలో ఒక స్పైస్ ఉంటుంది, అది వేరేగా మేము ఇచ్చేస్తాం, క్యాల్కులేట్ చేస్తామండి. అట్ ది సేమ్ టైం మీరు అడిగిన క్వశ్చన్కి ఫైనల్ ఆన్సర్ ఏంటంటేనండి, నా సినిమాల్లో వచ్చి హీరోయిన్ లాగా వచ్చి ఓన్లీ డాన్సులు వేయడానికో ఓన్లీ గ్లామర్ కోసం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉండదండి. ఆ అమ్మాయి మీదే కథ ఉంటుంది.
మీరు చూసుకోండి ఏ సినిమా అయినా వాళ్ళ మీదే కథ ఉంటుంది మెయిన్, వాళ్ళే మెయిన్ థ్రెట్ నాకు. నేను అలా అయితేనే వాళ్ళని హీరోయిన్స్ టచ్ చేస్తానండి, లేదంటే పొరపాటును కూడా వాళ్ళని నేను ఇబ్బంది పెట్టను. ఎందుకంటే సొసైటీకి మనం మంచి చేయకపోయినా పర్లేదండి, చెడు చేయకూడదు. అవకాశం ఉన్నంత వరకు నేను అలా వెళ్ళను, ఆ డ్రైవ్ వెళ్ళను. కానీ నిజంగానే సినిమా మొత్తంలోకి ప్రతి క్యారెక్టర్కి జస్టిఫికేషన్ ఉంటుంది, అంతా బాగుంటుంది. కానీ ఈ సినిమాలో వీళ్ళిద్దరూ కలిసేది ఒక సీనే, ఆ సీన్లోనే ఇద్దరి పర్ఫార్మెన్స్లో అసలు అల్టిమేట్ ఉంటాయి. ఆ ఇంటర్వెల్ ఐ మీన్ తను వచ్చి చెప్పే ఎమోషన్ ఒక రేంజ్ అయితే దానికి తన రియాక్షన్ ఇంకొక రేంజ్లో ఉంటుంది. అసలు ఆ సీన్ నిజంగా మీరు కన్సీవ్ చేసిన విధానం మొత్తం వెళ్ళేది తన మీదే అయినా కూడా 2-3 క్లోజుల్లో ఆ అమ్మాయి ఎక్స్ప్రెస్ చేసినా కూడా ఆ ఎక్స్ప్రెషన్స్ కి పర్ఫెక్ట్ టైమింగ్, దాంతో లేపి కూర్చోబెడతారండి. ఎగ్జాక్ట్లీ. తీసుకోమ్మా, పర్లేదు తీసుకోమ్మా, ఆకలిగా ఉందండి. 4 రోజుల నుండి పరిగెడుతూనే ఉన్నా అంటే గణాన్ని చూడకుండానే చచ్చిపోతానేమో అనుకున్నానండి. నేను ఒక సర్ప్రైజింగ్ విషయం విన్నాను, మీరు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఇస్తూ నెరేట్ చేస్తారంట. అదేలా పాసిబుల్? అసలు మైక్ ఇంట్రెస్టింగ్ కదా, షార్ట్ జరుపుతాం మైక్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తాను. ఇప్పుడు నేను యాక్షన్ చెప్తాను, మీరు చేయాలి. కానీ అది చాలా హెల్ప్ చేస్తుంది. ఇది లైట్ విషయం కాదు. మీరు ఇమాజిన్ చేయండి, సపోజ్ మీరు ఏడుస్తున్నారు, ఓకే, ఆ ఫీల్ లో ఉన్నారు. నా ఇప్పుడు మీరు ఫీల్ లో ఉన్నారు, ఇక్కడ 100 మంది ఉన్నారు, ఒక్కడు అక్కడ ఏ మొబైల్ చేస్తున్నాను, అది చాలా. దిస్ ఇస్ వన్ సెట్ దట్ సర్ సేస్ సైలెన్స్ మొత్తం, అండ్ ఆ మూడ్ లో ఉన్నప్పుడు హీ విల్ గివ్ యూ దట్ సూదింగ్ టచ్. అది ఎంత హెల్ప్ చేస్తుంది, ఐఎమ్ టెలింగ్ యూ. అదర్వైజ్ ఇట్స్ నాట్ ఈజీ టు గెట్ దట్ ఎమోషన్ అవుట్. స్మాల్ ట్రిక్స్. నేను అందులో ఇన్వాల్వ్ అయి ఉంటానండి, సీన్లో ఇన్వాల్వ్ అయి ఉంటాం కాబట్టి ఎగ్జాక్ట్లీ వాళ్ళు చెప్పినట్టు ఏంటంటే వాళ్ళకు ఒక ఫీల్ రావాలి, వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాలి, నేను ఇన్వాల్వ్ అవ్వడం కాదు. వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాలంటే వాళ్ళని నా దీనిలోకి తీసుకురావాలండి. ప్రతి ఆర్టిస్ట్ తనైనా సరే గ్లిజర్ని పెట్టుకొని ఆ ఫీల్లో ఉంటారు, కానీ అంత ఇన్వాల్వ్ కాలేరు, అంతవరకే చేస్తారు. సో ఒక చిన్న లీడ్ ఇస్తూ ఉంటే వాళ్ళు ఇది చేస్తారు. సపోజ్ వాళ్ళ ఫాదర్ చనిపోయి ఉన్నాడు, నేను షార్ట్ తీస్తున్నాను, షార్ట్ తీస్తూ ఉంటే ఏడవమంటే ఏడుస్తుంది. అలా కాదు, అమ్మ ఇంతకాలం నిన్ను అద్భుతంగా పెంచిన నీ తండ్రి నీ కళ్ళ ముందు చనిపోయి ఉంటే నువ్వు ఎలా ఫీల్ అవుతావు. ఒక్కొక్కటి మాట్లాడుతూ ఉంటే తెలియకుండా అమ్మాయి గ్లిజరిన్ కూడా అవసరం లేదు, ఏడ్ చేస్తుంది. తిను అంతే, తిన గ్లిజరిన్ అవసరం లేదండి. అసలు కోర్టు సీన్ అసలు గ్లిజరిన్ ఉండదు ఈ అమ్మాయికి. అవునా? అలా ఉండి సార్ నేను మీకు చెప్తూ ఉన్నాడు సార్ ప్లీజ్ అంది, చెప్తూ ఉంటే షార్ట్ పెడుతూ ఉంది, కళ్ళం నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఆ ఒక షార్ట్ ఉంది కోర్ట్ సీన్ లో, సార్ నీల్ బయట రావాలి, ఆ షార్ట్ లో బయట రావాలి. గ్లిసరిన్ పెడితే ఇట్స్ ఆల్రెడీ దేర్, ఇట్స్ ఆల్రెడీ ఫ్లోయింగ్, అది చాలా రొటీన్ అయిపోతుంది. అండ్ ఐఎమ్ డీలింగ్ విత్ అ వెరీ సీరియస్ కేస్, రేప్ కేస్, అండ్ యు నో ది ఇంపార్టెన్స్ ఆఫ్ దాట్ ఇన్ అవర్ సొసైటీ. సో దట్స్ వై ఐ టోల్డ్ సార్ కి నాకు మైక్ లో నరేషన్ ఇవ్వు, యూ జస్ట్ టెల్ మీ ఆ గర్ల్ కి బ్యాక్గ్రౌండ్, దట్ ఫ్యామిలీ అండ్ అన్ని. సో సార్ నరేషన్ చెప్తానే ఉంటున్నారు. అండ్ it just I really got into the mood of it, and it happened that one shot, it's just only one shot in the court scene, very tight close, it came out well. వావ్. ఆ షాట్ అంటే ఒక షాట్ అని తాను అనుకుంటుందండి, బట్ ఆ ట్రాలీలో ఎక్కువ షాట్లు దొరుకుతాయి. సో ఏంటంటే టైం తీసుకుంటుంది, ఆ అమ్మాయి కళ్ళమ్మ నీళ్ళు ఫస్ట్ ఒక దానిలోంచి రావాలి, మళ్ళీ షార్ట్ కట్ అయిన తర్వాత హీరో మీద నుంచి వస్తే మళ్ళీ రెండింటిలోంచి రావాలి. సో ఓన్లీ ఆ సీన్ అనే కాకుండా ఆ సీన్ లో రావాల్సిన ఎమోషన్ కి వెనకాల ఎంత ఉంది అన్నది మీరు బాగా ఇంజెక్ట్ చేసేస్తారనమాట. ఇంకా ఆ ప్లేస్ లో ఎవరున్నా ఏడుస్తారు ఖచ్చితంగా, ఆ రేంజ్ లో తీసుకెళ్తారనమాట బోయపాటి గారు. లేదంటే ఆ లెవెల్ పెర్ఫార్మెన్సెస్ రావు కదండి, ఆ లెవెల్ పెర్ఫార్మెన్స్ రాదండి. కానీ నిజంగా హీరోయిన్స్ అంటే గ్లామర్ డాల్స్, సాంగ్స్, ఇలాంటి సిచ్యువేషన్ ఐ మీన్ యాక్చువల్లీ ఉంది, అదొక పార్ట్ అండి. అవును, మన దగ్గర ఒక 1 రూపీ ఉందంటే 25 పైసా ఉండాలి. ఇందులోనూ ఉన్నాయి మంచి సాంగ్స్ ఉన్నాయి, మంచి సీన్స్ ఉన్నాయి, బట్ ఇద్దరితోనూ మంచి పర్ఫార్మెన్స్ తీసుకున్నారు. దట్ ఈస్ సూపర్ థింగ్ డెఫినెట్లీ. వాళ్ళు అద్భుతంగా చేయగలరండి, నాకు తెలుసు, అందుకే తీసుకున్నామంటారు. సూపర్. అండ్ బన్నీ ఇంకా అసలు సరైనోడిని చూపించిన విధానం ఉందండి. అమ్మాయిలు మామూలుగానే బన్నీకి పిచ్చ ఫ్యాన్స్ అంటే, ఈ సినిమాకి ఇంకా అసలు
రెండు కళ్ళు సరిపోవట్లేదన్నమాట. సీరియస్లీ. యా. సో మీకు బన్నీ థ్రోట్ గా ఉన్న దాంట్లో మీకు ఏది బాగా నచ్చింది ఇంట్రొడక్షన్ నుంచి? నాకు మొత్తం క్యారెక్టరైజేషన్ నచ్చింది, కానీ చేసిన ఒక సీన్ చెప్పాలంటే 2-3 సీన్స్. ఫస్ట్ క్లైమాక్స్, ఆ క్లైమాక్స్ లో పర్ఫార్మెన్స్ అంతే. నేను ఫర్ ద ఫస్ట్ టైం మూవీ చూసిన తర్వాత మెసేజ్ పెట్టాను, నాకు ఫ్యాన్ మూమెంట్ అయిపోయింది. నిజంగా చూసి నేను క్లాప్ కొట్టాను. నేను నిజంగా టక్ 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 లైక్ ఐ వాజ్ లైక్ వన్ ఆఫ్ దోస్ ఫ్యాన్స్ వాచింగ్ ద ఫిల్మ్. అండ్ ఆ కోర్ట్ సీన్ లో దట్ పర్ఫార్మెన్స్, అండ్ దెన్ హీరోతో ఫైట్ ప్రీ క్లైమాక్స్ లో వెన్ హీ గోస్ టు ద హౌస్ అండ్ ఒక ఫైట్ ఉంది అక్కడ, డైలాగ్ టీజర్ లో ఉన్న డైలాగ్, దట్ ఎంటైర్ పర్ఫార్మెన్స్. సో అది నచ్చింది ఇన్ ద యాక్షన్ వీక్. అండ్ ఈవెన్ ఇన్ ద కామెడీ టైమింగ్ చాలా బాగుంది. ఫాదర్ తో ఉన్న సీన్, లవ్ నాన్నగారు, ఎప్పుడు వేస్తావు లైన్ నాన్నగారు, అవన్నీ ఆల్ దట్ ఇస్ దేర్ నో, అది ఎంత మంచి సెట్ అయింది. ఐ రియలీ లైక్ హిస్ పర్ఫార్మెన్స్ ఇన్ ద ఫిల్మ్. అవును. అసలు ఈ మెసేజెస్ ఏంట్రా? మెసేజ్లేంటి? 1 2 3 ఈ రోజు నేను ఫ్రీ, 4 5 6 నీ మీద నేను ఫిక్స్. సరదాగా నాన్నగారు. సన్నొస్తే చీకటి పోతుంది, నిన్ను చూస్తే నా మతి పోతుంది. ఏంట్రా ఇది? కొటేషన్ నాన్నగారు. చిక్కుబుక్కు చిక్కుబుక్కు రైలే, తెల్లారిందిక లేలే. ఇదేంట్రా? వేకప్ కాల్ నాన్నగారు. ఆహా, ఎప్పుడు వేస్తావు లైన్ నాన్నగారు? ఎప్పుడు పడతావు లవ్ లవ్. నిజంగా ఈ ఎమోషనల్ సీన్స్, ఫైట్స్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే, తండ్రి కొడుకుల మధ్య ఆ సీన్స్ కానీ, బ్రహ్మానందం గారి ఎంట్రీ సీన్స్ కానీ, అసలు అవి వండర్ఫుల్ గా హిలేరియస్ గా ఫెయిల్ అయ్యాయి. ఇలాంటి వింత వింత థాట్స్ ఎలా వచ్చాయి బోయపాటి గారు మీకు? బుద్ధుడు కాదు, బుద్ధుడు ఇలా ఉన్నదానికి రీజనింగ్ ఏంటి? ఇప్పుడు పోతాం ఈ నీళ్ళు తాగితే. సో ఎలా వస్తాయి? పిచ్చ క్లారిటీ ఉంది ఇక్కడ. ఆ సినిమా డైలాగ్ లాగా ఇక్కడ పిచ్చ క్లారిటీ ఉంది. ఏది అడిగినా మంచి క్లారిటీ అయితే, చాలా చాలా క్లారిటీ అండి. ఎత్ర నార్యేస్తు పూజ్యంతే రమయంతే తత్ర దేవత అంటే అర్థం తెలుసా బాబు నీకు? ఆడవాళ్ళని పూజిస్తే రాఖీ కడతారు, లైన్ వేస్తే లవ్ లో పడతారనే కదా అంకుల్? అబ్బా, హుస్సేన్ సాగర్ లో బుద్ధుడి బొమ్మ ఒక చెయ్యి పొట్ట మీద ఒక చెయ్యి పైకి చూపిస్తూ ఉంటుంది. దాని మీనింగ్ ఏంటో తెలుసా? ఆ నీళ్ళు పొట్టలేకపోతే పైకి పోతారు. అబ్బా, అతిథి దేవో భవ అంటే ఏంటో తెలుసా బాబు? అతి చేసేవాడిని భగవంతుడు కూడా బతకనీయడు. అబ్బా, మీరు అనుకున్నారా ఆ కామెడీ సీన్స్ ఇంత హిలేరియస్ గా వస్తాయి? డెఫినెట్లీ అండి. మనం నమ్మకుండా ఏది చేయం కదండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ వీళ్ళిద్దరు గురించి చెప్పినప్పుడు వీళ్ళు తప్ప యాప్ట్ కాదు అని అంటే ఎగ్జాక్ట్లీ వాళ్ళు నా మైండ్ లో ఉన్నారండి. అదే తిని అనుకున్నప్పుడు శ్రీన్ గారు ఇంతకు ముందు సినిమాలో కూడా చేసిన తను మళ్ళీ రిపీట్ అవుతుంది. బాబా అమ్మాయి తప్ప ఎవరు వద్దు, ఫిక్స్ అమ్మాయి చాలా బాగా చేస్తుంది, మనం కొత్తగా చేద్దాం. ఇప్పటి వరకు ఆ అమ్మాయిని క్యాథరిన్ ఎలా చూసామో ఇందులో అలా చూడరు, మీరు కొత్తగా ఉంటుంది, నన్ను నమ్మండి అని అప్పుడు లుక్స్ ఓపెన్ చేశాను. ఆ లుక్స్ ఓపెన్ చేసిన తర్వాత తనకు అసలు ఆ ఫీల్ లేదు ఇక. అవును లేదు ఇప్పటి వరకు అయితే ఇది కరెక్టేనండి, ఓహో మీరు ఇలా వెళ్ళాలనుకుంటున్నారా, ఓకే ఫిక్స్. బట్ ఎస్, నిజంగా ఇద్దరు అమ్మాయిలతో వీళ్ళు ఆల్రెడీ చేసిన ఒక పేరు అని ఎక్కడ మాకు గుర్తు కూడా రాలేదు, అంత డిఫరెంట్ గా ఉంది. రైట్? కరెక్ట్. యా, వెరీ ఫ్రెష్. ఇది ఉంటుందండి. ఇప్పుడు యాక్చువల్లీ తనని అడిగారు ఎక్కడెక్కడ మీకు నిజంగానే తన క్లైమాక్స్ అవన్నీ చూసి చెప్పిందండి. నాకైతే తనది ఒక్క క్లోజ్ భలే ఇష్టం, రకుల్ది మామూలు ఇష్టం కాదు. సెకండ్ హాఫ్ లో మెయిన్ పెట్రోల్ ఎపిసోడ్ ఒకటి ఉంటుందండి. మేడ్ ఇన్ జపాన్ పగిలిపోలా, మేడ్ ఇన్ జర్మనీ పగిలిపోలా. ఆ రోజు అమ్మాయికి దగ్గర 106 అంత 104 ఫీవర్, బాగా కోల్డ్. నాకు బాగా గుర్తుందండి అప్పుడు. ఎందుకంటే పాపం ఇంకా ఏడిపించాలంటే నాకే బాధ వేస్తుంది, తప్పదు. ఎందుకంటే అమ్మాయి హెడ్ పడేస్తుంది. అదే హీరో ఫట్మన్ దగ్గరే తీసుకొని ఫైర్ నుంచి కూడా తప్పించుకున్నాడంటే లాగాల్సిందే బయటికి లాగుదామా అని టక్ మన అమ్మాయి వచ్చి హక్ చేసుకుంటే అలా తీసి ఏంటి భయపడ్డావా, నేను నిన్నేవడమ్మ టచ్ చేసేది అన్నప్పుడు ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తుంది అని ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. మళ్ళీ చూడండి కావాలండి, అవి రేర్ ఎక్స్ప్రెషన్స్ అండి, చాలా రేర్ ఎక్స్ప్రెషన్. ఆ డైలాగ్ కి కరెక్ట్ రియాక్షన్, అది చాలా రేర్ ఎక్స్ప్రెషన్ అండి, సరైన రియాక్షన్ దీని దగ్గరకు వచ్చేసరికి. యా. అండ్ ఎమ్మెల్యేలో మీకు నచ్చిన ఎక్స్ప్రెషన్ ఏంటి? ఇప్పుడు రకుల్కి ఒక సీన్ చెప్పారు కదా, అఫ్ కోర్స్ యా, ఇందాక ఇంటర్వెల్ సీన్ చెప్పారు, అది కాకుండా ఇంటర్వెల్ అని కాదండి, తన 2-3 ఉంటాయి నాకు. కోర్టులో ఫస్ట్ ఆ అమ్మాయి ఒక ప్రాస్టిట్యూట్ అనగానే ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తుందండి, ఒక చిన్న ఇదని ఎక్స్ప్రెషన్, మనకు కూడా తెలియకుండా ఇక్కడ కూర్చున్నట్టు ఉంటుంది. హీరోది ఎమోషన్ ఉంటుంది, ఆ అమ్మాయిది ఫీల్ ఉంటుంది, లేపేస్తాడు.
దాని ముందు సీన్లో చెప్తానండి, ఎమ్మెల్యే సాంగ్లో ఆ వైట్ గెటప్లో హోయ్ అని ఒక మ్యూజిక్ వస్తూ ఉంటే ఫట్మన్ అలా కొడతారు, చప్పని తిరుగుద్ది, తన్నుద్దేం అనిపించింది నాకే. అలా ఉంటుంది సార్ మన తిరిగేసరికి నిన్న మైండ్ అలా ఉంటుంది ఆ ఎక్స్ప్రెషన్. అసలు ఎమ్మెల్యే టీజ్ చేయడం ఏంటండి? వాట్ ఈస్ హ్యాపెనింగ్? నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డానండి, ఇష్టపడి చూసి అమ్మాయి బాగుంది, ఆ అమ్మాయికి నేను ఫిక్స్ అనుకున్న టైంలో అమ్మాయి ఎమ్మెల్యే అయింది. నా తప్పే ఉంది మామూలుగా. అసలు ఇట్స్ నాట్ బన్నీ అన్నట్టు చెప్పారు మీరు తెలుసా. నేనే అంటే నేనంటే హీరో అండి, ఇట్ హ్యాపెండ్ విత్ యూ. మీరైతే అదే చేస్తారు అన్నట్టే చెప్పారు. ఇప్పుడు చెప్పండి దీనికి ఆధారం ఏంటి? ఏదో ఎక్కడో జరిగిందని నా డౌట్. అలా అదే లేదండి, ప్రతిదానికి ఇన్స్పిరేషన్ మాత్రం ఉంటాయండి, ఏవో సంథింగ్ ఉంటాయి, ఏది లేకుండా ఇది అనేది కాదు. ప్లస్ ఒక ట్రాక్ వచ్చినప్పుడు దానిలో తెలియకుండా ఇన్వాల్వ్మెంట్ ఇలా వస్తుంది, ఎక్కడెక్కడ లేపాలి ఏంటి వాటి అనేది తెలియకుండా వెళ్తూ ఉంటుందండి. సో ఇబ్బంది ఏముందండి. ఇట్స్ ట్రూ, అతను చూసి బాబా అమ్మాయి భలే ఉంది కదా, బాగుంది నాన్న అని చూస్తే అమ్మాయి ఎమ్మెల్యే అయింది. అసలు ఇంత అందమైన ఎమ్మెల్యే ఉంటే అసలు ఎలక్షన్లు కూడా అవసరం లేదండి. వాట్ సే రకుల్, ఓట్లు అలా వెళ్ళిపోతాయి కదా. అందుకే the hero says no that my vote is for this, like ఎమ్మెల్యే నచ్చితే ఓటు ఇవ్వాలి, నువ్వు ఏంటి లవ్. I mean if you have people like her saying please clean the roads, they will clean the roads. వాళ్ళు చేస్తారు, ఓటు ఇచ్చేయండి అందరూ వస్తారు. ఓటర్ ఐడి లేకుండా కూడా they'll make their voter IDs and come and give the vote. సంపేతే సంపేయే కుమ్మేతే కుమ్మేయే అయినా నన్ను లవ్ చేయే ఓ ఎమ్మెల్యే, ఏసెత్తే ఏసయ్యే కోసెత్తే కోసయ్యే పర్లేదే ఇటు రాయే ఓ ఎమ్మెల్యే నా ఎమ్మెల్యే. సో వాట్ వాజ్ ద ఎక్స్పీరియన్స్ క్యాథరిన్ అసలు ఎమ్మెల్యేగా చేయడం? యూనో దట్ శారీ గెటప్ ఎవ్రీథింగ్ మాకైతే చాలా రిఫ్రెషింగ్. అసలు క్యాథరిన్ ఏనా అనిపించేలాగా ఉన్నారు. సో మీకు ఎలా అనిపించింది? Like I said earlier, the whole credit for showing me that way goes to Boyapati sir. When I met him and when he narrated the character to me, I really liked it. It was really fresh compared to what I've been doing and what I've been seeing also in movies. It was brand new. Then I asked him, I said, sir, now how? Because I don't know, I have no clue how to play an MLA. So I was like, now, I was thinking about how I'm going to walk and, how do I deliver my lines. And he just said, you do nothing. Aim cheyaddu. You just be Catherine. Just come as Catherine. And I will tell you, I'll inject the character into you on the spot, on the set. And he made my life very easy for me. He did 50% of my job. I actually just came and I was just like there. He was telling me the whole thing. He narrated the whole thing. And also the way I looked, like the sari and the jewelry and all that stuff. He has done all of his homework. He did all the homework for me. And he had so many sessions with the designers to get the right sari and the right jewelry. Especially in my introduction where I'm wearing a municipality jacket and there's one piece hanging down. That was also lot of effort that was gone into detailing. So if I looked really nice and refreshing, I think a lot of the credit goes to sir for the way I looked. Yeah. నా పేరంటే తెలియనోళ్ళు లేరే జాని, వయసు లెక్క సీక్రెట్ గాని నన్నడగ మాక అంటాంది జారేవోని, ఉన్న పళ్ళం సొగసంతా ఇద్దామని సన్న జాజి పండగలే చేద్దామని ఎతికి చూస్తాన్నా యాడున్నాడని నా మనసు ఫుల్ ఖుష్ అయ్యే పొగరున్నుండి బ్లాక్ బస్టర్ నే చేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టర్. బ్లాక్ బస్టర్ నే చేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టర్.
బస్టరే నే చేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టరే బ్లాక్ బస్టరే నే చేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టరే. అంటే ఇప్పటిదాకా మేము రకుల్ని అఫ్ కోర్స్ మంచి పర్ఫార్మెన్స్ లో చూసినా ఆ గ్లామర్ క్వశ్చన్ అనేది మేము చూస్తూ వచ్చాము. బట్ దిస్ టైమ్ మోర్ దాన్ గ్లామర్ ఇది నాకు ఐడియా ఉంది ఫస్ట్ నుంచి. యాక్చువల్లీ అక్కడికి వస్తాను, తిని వచ్చినప్పుడు తనకి క్యారెక్టర్ నేరేట్ చేశాను. తను ఆ క్యారెక్టర్లో ఉంటే ఎలా ఉంటుందో నేరేట్ చేశాను. తన క్యారెక్టర్ కూడా చెప్పాను. అదే ఎలా ఉంటుంది అంటే ఇద్దరు హీరోయిన్స్ ఉన్నప్పుడు డెఫినెట్లీ ఒక డౌట్ ఉంటుంది, ఫైనల్గా ఏముంటుంది, ఏంటి, ఏమన్నా తగ్గుతున్నామా పెరుగుతున్నామా, వేరే వాళ్ళది ఎలా ఉంది రానియకుండా తనకు అది కూడా చెప్పాను. చెప్పి అది ఎందుకు నేను రకుల్ సింగ్ అనుకుంటున్నాను, ఇది ఎందుకు నేను అనుకుంటున్నాను కూడా చెప్పాను. వెంటనే ఇంకేం మాట్లాడలేదు, మీరు కరెక్ట్ సార్, ఇదే కరెక్ట్ నాకు మీరు చెప్పినట్టు. మీరు బాగా కన్విన్స్ చేస్తారు. both the characters are wonderful. Yes, of course, yes. నాకు కూడా చెప్పాను ఎందుకంటే బ్యాలెన్సింగ్ అండి, ఎవరు ఇబ్బంది పడకూడదు. సి మూవీ కమిట్ అయిన తర్వాత అక్కడ సెట్ లో వెళ్ళి చిచి చేయాలి, అతనికి ఏముంది నాకేముంది ఆ నెగటివిటీ వస్తుంది. ముందే అన్ని క్లారిటీ ఉండాలి. And then అందరూ హార్ట్ఫుల్ గా పనిచేయాలండి, పాజిటివ్ గా పనిచేయాలి. ఏం జరుగుతుందో అనేది మాత్రం మైండ్ లో ఉండకూడదు. ఏ చేసినా మేము సినిమాకు ఉపయోగపడుతున్నాం, ఈ సినిమా మాకు లైఫ్ అవుతుంది, మేము సినిమాకి లైఫ్ అవుతున్నాం అనే పాజిటివ్ యాటిట్యూడ్ లోనే ఉండాలి. అందుకనే ఎవరిని హర్ట్ చేయమండి, ముందు క్లారిటీగా చెప్తానండి, క్లారిటీగా మాట్లాడదామండి. ఆ తర్వాత మళ్ళీ దాన్ని ఎవరు మాట రాకుండా ఉండడానికి. So because of that, everyone worked with a lot of positivity on this movie. Right. Like everyone worked with a lot of happiness. Kada? Everyone was very happy. Very happy. On the set. There were no negative moments. There were no fights and like there's no friction of any side. So I think that is what you see on the screen. No ego clashes. A bunch of very happy people making other people feel happy. Wow. Super. And బన్నీతో మీరు ఫస్ట్ టైం మీరు తర్వాత అమ్మాయి లుక్ విషయం అండి. అయ్యా అవును, నా లుక్ ఆగానండి, నాకు గుర్తుంది. సూపర్. యాక్చువల్లీ మామూలుగా తనని నేను ఎప్పటి నుంచో నాకు అవగాహన ఉందండి. అంటే తన ఫేస్ మీద నాకు గ్రిప్ ఉంది. ఓకే, షార్ప్ నోజ్ అంటే ప్యారెట్ నోజ్ చిలక ముక్కు డిఫరెంట్ గా ఉండి ఒక చిన్న ఇది ఉంది. వీళ్ళకి మామూలుగా తను ఫస్ట్ నుంచి మూవీస్ అన్ని చూసాను నేను వాంటెడ్లీ. ఆ అమ్మాయి అసలు ఇప్పటివరకు ఏం యూజ్ చేసింది ఏంటి వాట్ ఇస్ వాట్ తనకి చూసానండి. తనకి కూడా మొత్తం చూసాను. అది తమిళ మూవీస్ కూడా చూసాను వాంటెడ్లీ. పక్కకి తీసుకెళ్ళాలి ఏదైనా సరే, వాటిలో ఉన్న క్యాథరిన్ వాటిలో ఉన్న రక్కులు ఉండకూడదు అని చెప్పి ఇది చూసాం. చూసిన తర్వాత ఆ అమ్మాయి కరెక్ట్గా డిజైన్ చేస్తే ప్రిన్సెస్ లా కనిపిస్తుంది, మంచి లుక్ వస్తుంది. ఆ క్యారెక్టర్ కావాలి, ఎందుకంటే ఆ క్యారెక్టర్కి అసలు ఫస్ట్ హాఫ్ చిన్న లౌడ్ ఉంటుందండి. లౌడ్ అంటే మాట, అంటే ఆడియన్కి ఫట్ మన కరెక్ట్ అవుద్ది. సెకండ్ హాఫ్ ఫీల్ ఉంటుందండి, ఫీల్ లేట్ అవుద్దండి, ఫీల్ ఇంజెక్ట్. ఇదేమో వెంటనే అవుట్ బర్స్ట్ అయిపోతారు ఆడియన్. అది ఇంజెక్ట్, కూర్చోబెట్టాలి అని అంటే అసలు ఆ అమ్మాయిని చూస్తే కూడా అరే అనాలి. కన్ఫామ్ ఫస్ట్ సీన్లో అమ్మాయి పైనుంచి దిగి వచ్చేటప్పుడు ఎవరైనా సరే అలా చూడాల్సిందే. ఇలా కట్టుకుని ఉన్న చేతులు అనుకోవాల్సిందే. అది రీచ్ అయ్యమండి. అది రీచ్ అవడానికి చాలా ఆ హెయిర్ స్టైల్స్ అవన్నీ ఇచ్చేసి తర్వాత చిన్నదంతా ఇచ్చేసిన తర్వాత అమ్మాయి చూస్తే షాక్ అయిపోయారు అందరూ. అరవింద్ గారు కూడా అసలు ఏమి ఎంటకారండి. నాకేదో ఒక లుక్ ఉందని వాళ్ళకి ఐడియా ఉంది. ఏదో డైరెక్టర్ ఏదో చూస్తున్నాడు, చూడండి చూద్దాం, అప్పటి వరకు మనమే చూద్దాం. అప్పుడు లుక్ అయిన తర్వాత ఆ రోజే ఫోన్ చేసి నేను పిలిపించాను, చూడమన్నా చూసి వచ్చి షెకని వెళ్ళిపోయారు. ఆ అమ్మాయితో మాట్లాడి వెళ్ళిపోయారు. సో అందులో కూడా ఉంటుంది, చెయ్యి పట్టుకుని 7 అడుగులు నడిచిన తర్వాత అమ్మాయి కొన్ని పోచర్స్ ఉంటాయండి, జరకైపోతారు, ఆడియన్ కనెక్ట్ అయిపోతారు ఆటోమేటిక్గా. ఎందుకంటే సెకండ్ హాఫ్ ఫీల్ అండి, ఫీల్ కనెక్ట్ అవ్వాలి. దీనికి అసలు ఫస్ట్ సీన్ నుంచే కనెక్ట్ అయిపోతారు ఆడియన్. ఎందుకంటే ఆ క్యారెక్టరైజేషన్, ఆ అమ్మాయిలో ఉండే ఆ ఇది ఎమ్మెల్యే బ్యాక్గ్రౌండ్ మొత్తం అన్నిటికీ ఫట్ మన కనెక్ట్ అయిపోతాడు. ఎందుకంటే టీచింగ్ డ్రామా కాబట్టి ఇది ఫీల్డ్ డ్రామా, చాలా జాగ్రత్తగా ఉండాలండి. సో అందుకని ఏంటంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టాలి తన మీద. ఈ అమ్మాయికి మనం నచ్చాలంట, కన్ఫర్మ్ నచ్చు.
కానీ అక్కడ పరిగెత్తుకుంటూ వచ్చి చేసిన ఆ సీన్ కానీ ఆకలేస్తుంది అని చెప్పడం కానీ అసలు అవైతే కళ్ళల్లో తనకి నీళ్లు తిరిగినట్టే మాకు కూడా అలాగే అనమాట. ఆ సిచ్యువేషన్లో ఆ కళ్ళల్లో టీయర్స్ రాని వాళ్ళు అంటూ ఉండరు డెఫినెట్లీ. నాకు కొన్ని గ్రిప్స్ ఉంటాయండి. కొన్ని ఏరియాకి వెళ్ళిన తర్వాత ఏం లేపుతాం అనేది మాత్రం ఫస్ట్ నుంచి ఒక గ్రిప్ ఉంటుందండి. వాటిల్లో ఫస్ట్ సీన్ అది వినే బన్నీ ఇది చాలండి అన్నాడు, ఇది చాలా సినిమా సూపర్ హిట్ అన్నాడు. తర్వాత మళ్ళీ డౌట్, అవునండి ఇది ఇక్కడ ఇంత లేపుతున్నావు, మరి క్లైమాక్స్ ఏం చేస్తాం అన్నాడు. క్లైమాక్స్ చూసిన తర్వాత జరికైపోయాడండి ఆయన. క్లైమాక్స్ నేరేట్ చేసిన తర్వాత నేను ఫస్ట్ క్లైమాక్స్ నేరేట్ చేయనండి, పైపైన చెప్తాను. ఎందుకంటే ఇంటర్వెల్ ఎన్ని చేసిన తర్వాత దీన్ని మించి ఎంత ఉండాలి, ఎంత దూరం వెళ్ళాలి అనేది ఒకటి ఉంటుంది, నాకు కాయిన్ ఒకటి ఉంటుంది. వీటిని బట్టి నేను క్లైమాక్స్ అప్పుడు కూర్చుంటానండి. నాకు ఉంటుంది, నాకు 2-3 వెర్షన్స్ ఉంటాయి, నేను ముందే ఫిక్స్ అయి ఉంటానండి. వీటిని బట్టి కొంచెం లేపడమా తగ్గించడమా. సో ఇక్కడ ఫీల్ లేచిపోయింది, క్లియర్ కనిపిస్తుంది మనకి. ఏది యావిడ్లో మామూలుగా ఎడిట్ చేసి కూర్చుంటేనే సూపర్లా ఉంది. సో ఇప్పుడు దీన్ని మించి వెళ్ళాలి. అప్పుడు బన్నీ గారు బెండ్ ఊడింది, ఇక హెవీ దీనికి వెళ్ళిపోయింది. నిజమే, అవును. అసలు క్లైమాక్స్ ఇంకొక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. నెక్స్ట్ లెవెల్ అండి, అది ఆషమషి కాదండి. ఎర్రతోలు కదా స్టైల్గా ఉంటాడనుకుంటున్నావేమో. మాస్ ఓర్రా మాస్. So how was working with her, Catherine? She's so much of fun. She's really hilarious. I love the way she delivered her life. Vanta telsa. తింటానండి, తింటావా మా తల్లి. రియల్ లైఫ్ సిచ్యువేషన్ ఇవన్నీ న్యాచురల్ గా అందరికి దగ్గరగా ఉంటాయి. ఒప్పేసుకుంది అక్కడ. రియల్ లైఫ్ సిచ్యువేషన్, వంట తెలుసా తింటానండి. It's a real life situation. I really relate to that. I'm like, can you cook? No, I can eat. I can eat. I just eat. Then I'm like, I go out and I shout on the phone. I come back and she's like, no, fix it. తనకి నేరేట్ చేసేటప్పుడు కూడా షాక్ అయిందండి. ఇలా అడుగుతాను, అయ్యో నా కాళ్ళు బాగుంటాయండి. అయ్యో కాదమ్మా, సీన్ అది. నేను అయ్యో అని ప్రధానికి ఒక రియాక్షన్ ఇస్తుంది నెరేషన్ అప్పుడే. అయ్యో ఇలా అడుగుతా, నా హెయిర్ ఏమండి కనిపిస్తుంది కదా, ఏమో ఆమెకేం తెలుసు, ప్రధానికి ఆమెకేం తెలుసు. అండ్ ఇక్కడ ముగ్గురు ఆడవాళ్ళు ఉన్నాం, చాలా మంది ఆడవాళ్ళు కూడా చూస్తున్నారు. మీరు సినిమాలో డైలాగ్ రాశారు, పెద్ద జోక్ వేసారండి. ఇప్పుడు మనం నవ్వాలి. ఎవరంట ఆడవాళ్ళు అంటే? ఏంటంటే దానికి అర్థమై మార్చేశారు మీరు. ఆడవాళ్ళని పూజిస్తే రాఖీలు కడతారు, లైన్ వేస్తే లవ్ లో పడతారా? ఏమిటది? నాకు జేకేసీలో నేను చదువుకునేటప్పుడు నాకు ఒక ఇన్సిడెంట్ ఉంది. ఇంత అడ్వాన్స్ లేదండి, మామూలుగా ఉండేవాళ్ళు. ఎవరితో నన్ను మాట్లాడితే కూడా ఎవరు చూస్తున్నారా అని భయం వేసింది, అంత తిరిగి ఉండేవాళ్ళు. ఆ టైంలో ఒక 4-5 అమ్మాయిలు కూడా మంచి ఫ్రెండ్స్ ఉన్నారండి. పేర్లు ఎందుకు, ఇప్పుడు లైఫ్లో సెటిల్ అయిపోయి ఉన్నారు వాళ్ళు. ఉండేవాళ్ళు మామూలుగా కాలేజీలో ఎవరన్నా, మాది సర్కిల్ కాస్త పెద్ద సర్కిల్ అని చాలా గట్టిగా ఉండేవాళ్ళం. అసలు మామూలుగా అప్పట్లో ఎట్లున్నా కూడా చాలా అసలు ఎక్కడ తగ్గేవాళ్ళం కాదు. కాస్త గట్టిగా ఎవరు ఇటువైపు చూసినా, ఏదైనా కామెంట్ చేశారన్నా, ఏదన్నా లెటర్ ఏదన్నా అన్నా కూడా అసలు చాలా సివియర్గా రియాక్ట్ అయ్యేవాళ్ళం. సో వాళ్ళ దగ్గరికి ఏ కూడా రానిచ్చేవాళ్ళం కాదు, మా ఫ్రెండ్స్ కాబట్టి. ఇంకేమన్నా అన్నా కూడా ఊరుకునేవాడు కాదు. జేకేసీకి ఆ సిస్టమ్ ఉంది. జేకేసీలో అమ్మాయిలు కామెంట్ చేస్తే ఊరుకోరు, కుర్రోళ్ళంతా కాస్త రివర్స్ అవుతారు ఎవరు వచ్చినా సరే. సో మేము కూడా అట్లానే ఫ్రెండ్ ఏమన్నా అంటే అరిచేవాళ్ళం, అయిపోయేది. అమ్మాయిలు చాలా బాగుండేవాడు, మాతో పాటు ఉండేవాడు కూడా చాలా బాగుండేవాడు. కాలేజ్ అయిపోతుంది సరే, ఒక చిన్న ఏదో గట్టి ఎదురు ఏర్పాటు చేసుకుని ఇది చేస్తూ ఉండి మాట ఇది చేస్తూ, అంటే అప్పుడు తెలిసింది ఏంటంటే ఫట్మని 3 అమ్మాయిలు రివర్స్ అయిపోయారు. నవ్వుతూనే ఏంటంటే, అలా కాదమ్మా, మీకేంటారా మీ మీద ఏ గొడవ వాళ్ళు, అదే మా కర్మ, నువ్వు సైడ్ కొట్టేవని కొట్టనే ఉన్నాయి. అమ్మ ఇప్పుడు దాకా వీళ్ళలో ఇది ఉందా నాకు అర్థం. ఫ్రెండ్ అని పక్కన తీశారు, కొట్టే వాళ్ళు కొడుతున్నారు మీరు, అసలు ఏం బాగా కాసేపు ఇంటర్నేషనల్ ఫిగర్ లాగా బిల్డప్ అలా ఉండేది. వాళ్ళకి అసలు వేరు. ఆ దెబ్బతో ఏమైంది, మీ విజన్ మారింది.
కనీసం మనం ఉన్నట్టు అయ్యాలి అని అప్పుడు అర్థమైంది. బామా ఏం చేస్తున్నావు? నీ కాష్టం కాస్తున్నానే. అది ఎప్పుడు కాసేదేగా. సాంబార్ కాస్తుమా? అందులో ఇంత విషయం వేస్తే దరిద్రం. ఏం వేసినా సాంబార్ మంచిగా ఉంది. సాంబార్ సాంబార్ దా. నీ పాడేదా నా ఆఫీస్ పోయేవరే. ఒరే ఎదవా, బిజినెస్ పని మీద చెన్నై పోయి ప్రేమ పెళ్లి అన్నావు. ఫోన్లే మంచి కోడలను తెస్తావు అనుకుంటే కొడవల్ని తెచ్చి మా పీక మీద పెట్టావు. మీకు సుమ్మా పెట్టినాడు, మాకు పీకదా కోసినాడు. ఏం కోసాడే? నష్టపెట్టి ముసలివాళ్ళు ఇంట్లో ఉంటే నేను పెళ్లి చేసుకోను అని చెప్పి మా బామ్మ 6 నెలలు పోను అని చెప్పినాడు. అమ్మ సచ్చినాడా, దాంతో అట్లా చెప్పా. అండ్ నేను ఇందాకే అన్నాను, నిజంగా ఫ్యామిలీ అందరూ కలిసి వెళ్ళి చూసి ఎంజాయ్ చేస్తున్నారు మూవీని అని. మేము ఫస్ట్ ఏమనుకున్నామంటే బన్నీ అండ్ మీరు కాంబినేషన్ అనగానే ఏంటి ఇప్పుడు ఇది ఫుల్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ కాబోతోందా, లేదా బోయపాటి గారు వచ్చి ఫ్యామిలీ సబ్జెక్టు లవ్ సబ్జెక్టు తీస్తున్నారా, ఏం జరుగుతోంది అని ఒక సర్ప్రైజింగ్ లో ఉన్నాము. మీరు ఇంకా పెద్ద షాక్ ఇచ్చారు రెండింటిని అంత బాగా బ్యాలెన్స్ చేసి. బన్నీ అండ్ బోయపాటి గారు, I think B for Bunny and B for Boyapati. B square double bonanza. B for blockbuster. Blockbuster. So మ్యాటర్ ఏంటంటేనండి, నా దగ్గర ఏ మెటీరియల్ ఉందో నాకు ఐడియా ఉందండి. ఆ మెటీరియల్ ఏం చేస్తే ఏ వస్తువు తయారవుద్దో ఐడియా ఉందండి. అది క్లియర్ అండి. నన్ను చాలా మంది అడిగారండి. ఇప్పుడు నేను చెప్పిన నా ఫ్రెండ్స్ కూడా, వాళ్ళు కూడా ఫోన్ చేసి శ్రీను ఎట్లా అసలు మీ ఇద్దరు మాకు అసలు అర్థం కావట్లేదు ఇది అని. సరేలేమో తర్వాత చూడండి, సినిమా చూడండి. ఓకే కాదు అసలు ఏంటండి, గుండె మీద చేసుకొని చూడండి బా అన్నాను నవ్వుతూ. అసలు మీకు ఎందుకు చూడండి అయిపోతుంది. తర్వాత రామలక్ష్మణుల కథ నేరేట్ చేశారండి. రామలక్ష్మణులు ఫస్ట్ నుంచి కూడా ఫైట్ మాస్టర్స్. నాకు ఫస్ట్ మూవీ నుంచి నాకు బాగా ట్రావెల్ ఉంటుంది. సో ఇందులో ఇంతకు ముందు నేను చేసింది ఏది ఉండకూడదు. యాక్షన్లో కూడా ఒక డిజైన్ చేసి ఆ డిజైన్ పర్ఫెక్ట్గా వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి కథ చెప్తూ నేరేట్ చేస్తూ నేను ఆ యాక్షన్ దగ్గర ఎత్తుతాను. ఒక్కసారి యాక్షన్ చేసి చెప్తే వాళ్ళు ఇన్వాల్వ్ కాలేరు. వాళ్ళ కథ చెప్పగానే షాక్ అయ్యారు. రైట్ గారు ఇది మీ ఎమోషన్ కాదు కదా, మీ ఎమోషన్ కాదు కదా, ఇంత తక్కువ ఉంది ఏంటి మిమ్మల్ని చూస్తారా అని అడిగారు. తక్కువ ఉంటామండి, బాగానే ఉంది కదా, మొత్తం అంత మంచిదే ఉంది కదా. లేదు స్టైల్ అయిపోయింది, వద్దు ఇట్లా మీరు మాసే, మీరు అలానే వెళ్ళాలి. ఊరుకోవా ఏదో రూట్ వెళ్తారు కదా. మనకున్న హీరో అక్కడ బన్నీ అయినా సరే లేపేద్దామండి. నేను వద్దండి, ఎంత కావాలి అంతే కావాలి రైట్ మాస్టర్, అంత మించి మనం వెళ్ళొద్దు అని అప్పుడు ఆ ఫైట్స్ కూడా డిజైన్ చేయడం జరిగిందండి. అందుకని అందులో కూడా చాలా స్టైలైజ్డ్ ఉంటాయండి. ఎక్కడ పొరపాటు కూడా వాడిన హద్దు మీరు ఉండవు. ఎదుటోడితో పెట్టుకోవాలంటే ఉండాల్సింది బ్రాండ్ కాదు, ఇక్కడ దమ్ము. టన్నులు ఉంది. ఇంకా చూస్తావా? ఎనీ టైం, ఎనీవేర్, ఎనీబడి, నేను రెడీ. ఫైట్స్ లో ఫస్ట్ ఫైట్ లోనే ఆ మసీద్ ఫైట్ ఉంటుంది. అందులో అజార్ రాగానే ఇలా ఆగిపోవడం, యునో దట్స్ లైక్ ఇది బాగుంది, కరెక్టే కదా అనిపించేలాగా ఒక ఫీల్ వచ్చేసింది. ఐ మీన్ ఎలా వచ్చింది ఆ థాట్ అసలు మీకు? డెఫినెట్లీ అండి, అది మనం చేస్తుందే పాత పహిల్వాన్స్ అని చెప్పి ఒక ఇది మామూలుగా వెళ్ళి కొడితే ఏం రాదండి, కంటెంట్ ఉండదు, ఇంట్రడక్షన్ మాత్రమే ఉంటుంది. ఇంట్రడక్షన్ కాదు కావాల్సింది, కంటెంట్ కావాలి, ఆడియన్ లాక్ అవ్వాలి. ఫైట్ ఫర్ ఫైట్ కొట్టాడు హీరో, ఇంట్రడక్షన్ లేచాడు, గాలిలోకి లేచాడు, పట్టుకున్నాడు, 2 వీకెడ్ అయిపోయింది. అది కాదు, దాని ముందు ఒక ఎమోషన్ ఇచ్చాం. ఒక ఫ్యామిలీ చాలా ప్రాబ్లంలో ఉన్నారు, వాళ్ళని ఒకడు మాత్రమే డీల్ చేయగలడు, ఎవరంటే హీరో అన్నాం. అక్కడికి వచ్చి కొట్టి వెళ్ళిపోతే ఏముండదండి, ఒక కంటెంట్ ఉండాలి. అందులో ఆడియన్ లాక్ అయ్యేదో ఏదో కావాలి, ఆ లాకే ఆ మసీద్ ఇన్సిడెంట్ అండి. సో హీరో అది చెప్తూ దాని ద్వారా చెప్పింది ఏంటంటే, హీరో అనేవాడు
టైమింగ్ సమయస్ఫూర్తి ఉన్నవాడు, పర్ఫెక్ట్గా టైంకి రియాక్ట్ అవుతాడు. అవును, అది ఏదైనా కానీ, అవును, ఫైట్ అయినా కానీ, పూజ అయినా కానీ, నమాజ్ అయినా కానీ, ఏదైనా సరే టైమింగ్ ఏం కావాలో దానికి రియాక్ట్ అవుతాడు. ఎవరి భావాలు గాయపరచడు అనేది ఫీల్ అండి. రైట్, అది నిజంగా అది డైరెక్ట్గా నేను ఓపెన్ చేసి కింద స్క్రోలింగ్ అయిన అవసరం అర్థమవుతుంది, కొంచెం అనలైజ్ చేస్తే అర్థమవుతుంది. అవును, చాలా డెప్త్గా ఆలోచిస్తాం అది. నిజమే. సో వీళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ల గురించి అయితే చాలా మాట్లాడాం అండ్ థియేటర్లో కూడా సూపర్గా రెస్పాన్స్ వస్తుంది. నన్ను అడుగుతున్నారు అన్ని, వాళ్ళని అడగాలి. ఆడియన్స్ ఆల్రెడీ ఎంజాయ్ చేస్తుంది, సో వాళ్ళు డిసైడ్ చేయాలి. ఆడియన్స్ ఆల్రెడీ దే ఆర్ ఎంజాయింగ్. ఇప్పుడు వీళ్ళని అడిగాను అనుకోండి, ఇందాక నుంచి చెప్తున్నారు చూసారా, ఆల్ క్రెడిట్ గోస్ టు బోయపాటి. ఎస్, అఫ్ కోర్స్ దట్ ఈస్ ట్రూ, బట్ ఆన్సర్ వస్తుంది. సో మీరు దానికి ఇంకొంచెం క్లారిటీతో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారని మిమ్మల్ని అడుగుతున్నాను అనమాట ఇందాక నుంచి. యా, సో సాంగ్స్ వైజ్ నిజంగా ఇటు పర్ఫార్మెన్స్ ని బ్యాలెన్స్ చేస్తూ అటు సాంగ్స్ కూడా సూపర్బ్ గా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆబ్వియస్లీ తమన్ సూపర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తారు. అండ్ ఇక్కడ మంచి డూడు సెరైనుడు, అక్కడేమో ఎమ్మెల్యే. ఈ పార్టీ సాంగ్ ఆఫ్ కోర్స్ ఇలా చాలా ఈక్వల్ గా ఇక్కడ కూడా చాలా న్యాయం చేశారు అనిపిస్తుంది. నాట్ ఓన్లీ దట్ అండి, మీరు ఒక్కటి చూడండి, మామూలుగా ఇంత ప్రీవియస్ మూవీస్లో కానీ లేదంటే ఇంతకుముందు బన్నీ చేసిన సినిమాలో కానీ దేనిలో చూసినా సరే మాస్ పాళ్ళు ఎక్కువ ఉంటుందండి. యాక్చువల్లీ మీకు తెలియని విషయం ఏంటంటే మాస్ ఉంటూనే ఇందులో సాంగ్స్ కూడా నీకు అతిలోక సుందరి చక్కగా ఒక ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్లో చేసిన సాంగ్ అండి. దీని ఇంట్రడక్షన్ ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్లో రావమ్మ సుహాసిని అనే కోరస్ మీద నుంచి ప్లజెంట్గా ఎత్తుకున్న సాంగ్ అండి. రావమ్మ సుహాసిని రావమ్మ సుభాషిణి రావమ్మ సులోచని రావమ్మ సౌదామిని దివిలో బంగారు బాలామణి దిగిరా మబ్బుల మేనాలని తొణికే సొగసులు చూడాలని అరవిచ్చల కన్నుల వెన్నెల వెన్నెల పుండుమిగా నురవని. ఈ అమ్మాయికి మనం నచ్చాలంట, కన్ఫర్మ్ నచ్చు. రెండు ఎమ్మెల్యే బీట్ అవే వెళ్లకుండా మాస్ వెళ్లకుండా చక్కగా ఒక టీజింగ్ డ్రామా ఎలా ఉంటే బాగుంటది అనే దానిలో తీసామండి. మూడు కాంటెంపరీ పబ్ అండి, పబ్ ఎక్స్టీరియర్. దీనిలో కాంటెంపరీగా ఉండే ఒక ర్యాప్ సాంగ్ ఒకటి తీసుకోవడం జరిగిందండి. నాలుగోది మాత్రమే మాస్ సాంగ్ అండి, బ్లాక్ బస్టర్. ఐదో సాంగ్ వచ్చేసరికి మీకు తెలుసా తెలుసా ప్యూర్ మెలోడీ, చక్కగా ప్రతి గుండెలోకి ఇల్లు కూర్చోవాలి. అసలు చూసిన తర్వాత మేము ఫిదా అయిపోయామండి. అది క్లియర్. సో అది ముందు నుంచే ఒక బేస్ పెట్టుకుని ఉన్నామండి. ఎక్కడికి వెళ్తామనే తెలియదు కానీ కంట్రీ ఫైనల్ గా డిసైడ్ చేసాం. కానీ ఫస్ట్ నుంచి వేరే వేరే అనుకుంటూ జపాన్ అని అదని ఇదని మొత్తం అంతా అనుకుంటూ ఫైనల్ గా డిసైడ్ చేసాం. కానీ అది వచ్చి ఆడియన్ హార్ట్ లో చేరేసి కూర్చోవాలి, క్లియర్. 6 కంపల్సరీ మనం బయటకు వచ్చేటప్పుడు ఆడియన్ ఊపుగానే బయటికి రావాలి. కాబట్టి డూడు డూడు రారా డూడు సరైనడు టైటిల్ సాంగ్. వీటిలో నేను టోటల్ గా మీరు చూస్తే ఓన్లీ 2 మాస్ సాంగ్లు ఉంటాయండి, బ్లాక్ బస్టరే అండ్ సరైనడు. మిగతా అన్ని అంటే ఒక బాస్కెట్ లో బ్యూటిఫుల్ డిఫరెంట్ చాక్లెట్స్ ఉంటాయి సాంగ్స్, అంతేగాని ఏ పడితే ఒకే ఊరోళ్ళు ఓ అని వెళ్ళలేదండి మనం. అవునవును, అన్ని లౌడ్ గా అలా కాకుండా ఏ సిచ్యువేషన్ కి అలాగా నిజంగా. అండ్ పిక్చరైజేషన్ పబ్ సాంగ్ లో కూడా క్యారెక్టర్ ఉంటుందండి, అది సాంగ్ ఫర్ సాంగ్ కాదండి. ఆ అమ్మాయి ఓపెన్ అవడానికి ఒక వేదిక, ఒక ప్లాట్ఫామ్. అవును, ఏదో ప్లేస్మెంట్ వెతకాలి, సాంగ్ పెట్టాలని కాకుండా లోపల ఉన్న ఫీల్ మొత్తం. అంటే ఒక హాస్పిటల్లో చదువుకొని వచ్చిన అమ్మాయి, ఆ అమ్మాయికి లోపల ఎంత పాష్ ఇది ఉన్నా కూడా ఒక సోషల్ సర్వీస్ అన్న పేరుతో అమ్మాయిని ఒక బౌండరీ వేసారు. బట్ లోపల మాత్రం ఇది ఉంది. సో ఆ అమ్మాయిని బయటికి తీసుకురావాలంటే హీరో అనేవాడు ఒక ప్లాట్ఫామ్ తీసాడు, ఓపెన్ చేశాడు, అది పబ్. నాకు సరైనడు మీరు చెప్పిన డైలాగ్స్ మీకు ఏమైనా గుర్తున్నాయా? బోత్ ఆఫ్ యూ. డైరెక్టర్ గారు నేను ఏడుస్తున్నాను మొత్తం మూవీలో. ఇప్పుడు డైలాగ్ చెప్తే నాకు ఏడిపించాలి, అదే పాసిబుల్ లేదు. సో మీరు మూవీ చూడండి, నా డైలాగ్స్ వద్దు, అది కూడా బాగుండదు. అండ్ మీరు మూవీ చూడండి దానికోసం.
క్యాథరిన్? నేను ఐ డోంట్ నో, ఐ థింక్ ఇట్స్ లైక్ షౌటింగ్ ఆన్ ద ఫోన్. డైరెక్టర్ గారు ఒక యాక్షన్ చెప్పాలి, క్యాథరిన్ డైలాగ్ చెప్పాలి, సూపర్ ఉంటుంది. కానీ డైలాగ్ అంత ప్లెజెంట్ గా లేదు. డైరెక్టర్ గారు డైలాగ్ చెప్పుద్ది ఆ అమ్మాయి చెప్తుంది ఏంటంటే మామూలుగా ఒక మంచి డైలాగ్ బాగా అది ప్రాక్టీస్ చేసి నాకు ప్రాంప్టింగ్ కూడా అసలు ఆ ప్రాంప్టింగ్ తీసుకోదు ఆ అమ్మాయి. బాగా ఎక్కువ 1 or 2 pages అయినా సరే బై హార్ట్ చేసి బాగా ఫస్ట్ డేనే అడుగుదండి, నెక్స్ట్ డే షూటింగ్ అంటే ఈ రోజే ఇవ్వాలి. తనకు ఆ ఇబ్బంది లేదు, ఎందుకంటే ఎక్కువ ఫీల్ కాబట్టి. అదే తనకి ఆ డైలాగ్ ఇది ఉన్నప్పుడు చాలా పెద్ద పెద్ద డైలాగ్స్ ఉంటాయండి. సో ఆ అమ్మాయి ఇది చేయాలి, ఆ టైమింగ్లో చెప్పాలి. సో బాగా ప్రిపేర్ అవుద్దండి, బాగా ప్రిపేర్ అయ్యి ఓన్లీ అక్కడికి వచ్చిన తర్వాత బాడీ లాంగ్వేజ్ చెప్పాలి అంతే. ఓకే ఓకే, బాడీ లాంగ్వేజ్ ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే అక్కడికి ఇక్కడికి వేరియేషన్ ఇలా కావాలి అని. సో అమ్మాయి అన్నపూర్ణమ్మ దగ్గర నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏం మాట్లాడానో ఆ డైలాగ్ కూడా చెప్పగలదు ఇప్పుడు. సో అది చెప్తే బాగుంటుందా అని అడుగుతుంది. మీకు అర్థం కాలేదు? ఏదైనా చెప్పచ్చు మాకు. నేను యాక్చువల్లీ సక్సెస్ మీట్లో స్టేజ్ మీద చెప్పింది ఎదురుగా 200 మందిని పెట్టుకొని 500 మందిని పెట్టుకొని పారిపోయారు. ఇంకా అదే చెప్తాను అంటే నేనేం చేస్తాను? వద్దు, నాకు అది గుర్తుంది ఇప్పుడు. ఆహా, చాలా బాగా గుర్తుపెట్టుకున్నారు. ఓకే, అలా కనెక్ట్ అయ్యారు అనమాట మీరు మొత్తానికి. అప్సరం ఉన్న డైలాగ్ ఎక్కడ యూజ్ చేయాలంటే బయట వెళ్ళేటప్పుడు ఆ డైలాగ్ యూజ్ అవుతుంది. అదే యూ కెన్ యూజ్ ఇట్ ఎనీవేర్. అప్సరం ఉంటే ఆ డైలాగ్ కరెక్ట్ ఉంటుంది. మొత్తానికి క్యాథరిన్ కి తెలుగులో కొంచెం కొంచెం నేర్చుకుంటుందంటే ఇలాంటివన్నీ నేర్పించేశారు. తెలుగు వచ్చండి. ఎస్, అవును, బాగా అర్థం చేసుకుంటుంది. సీన్ లో నేర్పాము, బయట మాట్లాడేంత టైం లేదండి అసలు అక్కడ. అది స్పీడ్ గా అయిపోయిందండి. ఆగస్ట్ లో స్టార్ట్ చేస్తే జనవరి షూటింగ్ అయిపోయింది యాక్చువల్లీ. అవునవును. నేను ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ సాంగ్స్ గురించి ఆగమే తప్ప, లేదంటే మొత్తం ఇప్పుడు 5 months లో అయిపోయిందండి షూటింగ్. చాలా స్పీడ్ చేసామండి. ఒక సాంగ్ కే 50 గంటలు వెళ్ళారు మీరు పాపం. అది ఓన్లీ వన్ థింగ్ అండి, అది 50 hours కాదండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంతమంది వెనక్కి వస్తామో తెలియదు. ఆక్సిజన్ 20% ఆక్సిజన్ అండి. విండ్ అంతా నీకు వచ్చే సాల్ట్ విండ్, అది హై కోల్డ్. మీకు కొడితే ఇక్కడ కొడితే ఇద్దరికి వస్తుంది, అసలు మధ్యలో లేయర్ కూడా ఉండదు. స్కిన్ అందరికి స్కిన్ పోయింది. నేను లక్కీ మేకప్ ఉన్నా కాబట్టి లైక్ ఐ వాస్ పుట్టింగ్ సన్ స్క్రీన్, అనదర్ లేయర్, అనదర్ మేకప్, యు నో. అదర్వైజ్ డిఓపి కి ఇది పోయింది స్కిన్. ఫస్ట్ లేయర్ 2 days లో నోజ్ రెడ్ అయిపోయింది, పీలింగ్, స్కిన్ పీలింగ్, హ్యాండ్స్ వర్ పీలింగ్. నాకు ఎక్కడ వచ్చింది, ఐ గాట్ బర్న్స్. సో వీ హ్యాడ్ లైక్ షార్ట్ తర్వాత వీ పుట్ క్రీమ్స్, బికాస్ అంత హై ఆల్టిట్యూడ్ ఉన్నప్పుడు యూవీ రేస్ ఆర్ వెరీ డైరెక్ట్, యు నో, అండ్ దర్స్ ఇట్స్ వెరీ బ్యాడ్ ఫర్ ద స్కిన్. భూమధ్యరేఖ చాలా దగ్గరగా ఉంటుందండి అది. అందుకని రేసెస్ చాలా తీక్షణంగా ఉంటాయి, స్ట్రైట్ వచ్చి కొడతాయి. చాలా డేంజరస్ అండి. కోల్డ్ ఉన్నా కూడా నీకు 48 to 50 వెళ్తుంది. ప్లస్ వైట్ కదా, మొత్తం రిఫ్లెక్ట్ చేస్తుంది. అవును, నైట్ 2 వచ్చేస్తాను, 2 degrees వచ్చేస్తాను నైట్. ఓ, అంత వేరియేషన్స్ మొత్తం అనవడం అనుకుద్దండి. ఎన్ని వేసుకున్నా కూడా మొత్తం అన్ని. అక్కడ దిగినప్పుడు ఫస్ట్ థింగ్ దట్ దే సెడ్ ఇస్ దట్ డోంట్ రన్ ఆర్ డోంట్ వాక్ ఫాస్ట్, బికాస్ ఇక్కడ ఆక్సిజన్ లేదు, ఈజీగా పని చేయండి. సో ఇమాజిన్ వాళ్ళు మొత్తం జిమ్మి జీప్ అండ్ యునో పీపుల్ హు ఆర్ లిఫ్టింగ్ ద ఎక్విప్మెంట్, వాళ్ళు ఎంత కాషియస్ గా పని చేయాలి. ఇలా మాట్లాడింది అనుకోండి వెళ్ళిపోవడమే. ఇలా మాట్లాడలేము, 48 frames లో మాట్లాడాలి. కానీ నాకు క్వశ్చన్ అడుగుతున్నావు అని అడగాలి నేను. నాకు అడగాలి, ఆక్సిజన్ అన్నదు బ్రెయిన్ దాంతో ఫైట్ చేస్తున్నాను. నాకు అంత ప్రాబ్లం అవ్వలేదు, కానీ ఆక్సిజన్ వల్ల ఐ వాజ్ ఫైన్. నేను రన్ చేస్తూనే ఉంటాను. ఐ వాజ్ ఫైన్, ఐ వాజ్ అబ్సల్యూట్లీ ఫైన్. ఎవ్రీబడి వాజ్ లైక్ సిస్టమ్ కాదా? అదే లైక్ ఆగు బన్నీ లైక్ పిచ్చుందా, ఏం చేస్తున్నాను? ఐ వాజ్ రన్నింగ్ అరౌండ్, ఐ వాజ్ యాక్చువల్లీ వర్కింగ్ అవుట్ కూడా. సార్ వన్ డే నేనే డోర్ కొట్టి చేస్తే లోపల వర్కౌట్స్ చేస్తుంది అని నాకు షాకు. లోపల వర్కౌట్ భయంకరంగా చేస్తున్నా, అక్కడ వర్కౌట్ చేయకూడదు. అదే మాట్లాడమే, అసలు ఆక్సిజన్ ఉండదు. ఆ సాల్ట్ లో పడి ఏదైనా విండ్ రాగానే దానికి ఎదురుకెళ్ళి నిలబడుతుంది. పని రాక్షసి కదా నిజంగా. Yo, 1 to the 2 to the 3 to the 4. मारे वो एंट्री तो मचा है शोर. टाइगर कलोर so hardcore. ये सारे नोडू आया हिल जाए फ्लोर.
ఏ రంగు రంగు సైకిల్ ఎక్కి రింగు రంగం వచ్చినాడు పిల్లగాడు ఏ ట్రింగు ట్రింగు బెల్లు కొట్టి ముందు సైడు ఎక్కమంటూ పిలిచినాడు నువ్వు మంచి పిల్లగాడు కానీ నీ లోపు కంది రోడ్డు ఎత్తు పళ్ళం వస్తే నన్ను సిట్టు సిద్దు చేయకుండా ఊరుకోడ్డు సూది గుచ్చినోడే మళ్ళ నీకు దూది మండు రాస్తాడు ఒక్కసారి వచ్చి చూడు హెడుడు హడుడు రారాడుడు నువ్వే 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 నాకు సరైనడు హెడుడు హడుడు రారాడుడు నువ్వే 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 నాకు సరైనడు ఏ రంగు రంగు సైకిల్ ఎక్కి రింగు రంగం వచ్చినాడు పిల్లగాడు ఏ ట్రింగు ట్రింగు బెల్లు కొట్టి ముందు సైడు ఎక్కమంటూ పిలిచినాడు వావ్. సో మీరేమన్నా బోయపాటి గారిని సీక్రెట్స్ అడిగారా ఆ స్కిన్ మెయింటెనెన్స్ మీరే? నాది ఒక స్కిన్ దాని మెయింటెనెన్స్ డోంట్ యూ ఫీల్ మంచి హౌ హీ ఇస్ he's very cautious about his food. See, something is there, I know. It is there, and I always believe మీరు మీ బాడీని ఏమిస్తే అదే బాడీ మీకు రిటర్న్ లో ఇస్తుంది. అండ్ సర్ ఇస్ వెరీ కాషియస్. తన బ్రేక్ఫాస్ట్ స్పెషల్ గా ప్రిపేర్ అవుతుంది సెట్ మీద, హెల్దీ ఆయిల్ కాకుండా లంచ్ బ్రేక్ఫాస్ట్ డిన్నర్ ఫ్రూట్స్ అన్ని. లైక్ హీ డజంట్ ఈట్ డిన్నర్ వెరీ లేట్. ఐ థింక్ 7 కల్లా మీరు నేను కనిపెట్టాను. యా ఇట్స్ దేర్. అది మొత్తానికి యూ గాట్ ఇట్ కదా. I know because I asked on set what is for sir's breakfast because my also they make eggs separate ga. Okay. So like okay that healthy wheat upma will be there, okay, get little bit because he is very conscious so that separate food used to be made for him. దగ్గర దాపుగా షూటింగ్ వెళ్ళబోయే ముందు ఎక్కువ టైం తీసుకుంటానండి ప్రీ ప్రొడక్షన్ స్క్రిప్ట్ మీద. వన్స్ స్టార్ట్ అయిన తర్వాత దగ్గర 5-6 months ఆగం. అప్పుడు ఏంటంటే ఎవరు పడినా పర్లా, నేను పడకూడదు. నేను పడితే షూటింగ్ అయిపోద్ది. నిజం. సో అందుకని నేను అన్ని తగిన జాగ్రత్త పడతానండి. అప్పుడు మాత్రం కెప్టెన్ ఆఫ్ ద షిప్ ఎప్పుడు స్ట్రాంగ్ గా అలా నిలబడి ఉండాలి. అందుకని కొంచెం అప్పుడు ఇది తీసుకుంటాం అంతేనండి, ఏం లేదు. సూపర్. అంటే ఫైనల్లీ చెప్పింది ఏంటంటే అది స్ట్రాంగ్ గా ఉండడం కోసమే కానీ గ్లామర్ కోసం కాదు అని. ఎనీవే సూపర్. సో సరైనోడు మంచి సక్సెస్ అండ్ మంచి కలెక్షన్స్ తో సూపర్ గా రన్ అవుతుంది. ఐ హోప్ ఇంకా ఈ సమ్మర్ మొత్తం ఏలేస్తుంది సరైనోడు, డౌట్ లేదు. ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారు twice and thrice kuda chusi. So once again congratulations to you and to the whole team actually. Thank you so much for being with us today Mugurki. Thank you so much. Thank you. Blockbuster ne cheyeste